ఆదిత్యం చంద్రభౌమో బుధగురుభృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సహితాన్ మేషరాశ్యాదిరాశీన్ ఏతాన్ ఆసక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిత ప్రార్థయామః. నమస్కారం. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు వార ఫలాలు ఏ రకంగా ఉంటాయో వాటి గురించి మీకు అన్ని వివరంగా మీ రవికిరణ్ శర్మ వేలూరి మీకు చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహ సంచారాలు, ఏ ఏ అనుకూలతలు, ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో రాశి ఫలాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. సింహస్యాధిపతి రవి, అంటే ఈ రాశ్యాధిపతి రవి నవమ స్థానంలో భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనుకూలతలు ఉంటాయి. అట్లాగే రవితో గురు, శుక్ర, బుధ సంచారం విశేష యోగాలు కలుగుతూ ఉంటాయి. అయితే ద్వితీయ స్థానంలో కేతు సంచారము కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ద్వితీయ స్థానం కూడా లాభస్థానమే అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు చూడవచ్చు. ఎందువల్ల అంటే రవి యొక్క అర్ధాష్టమ స్థానం అవుతుంది. రవికి 4వ స్థానం, రవి ఉన్న స్థానం నుంచి 4వ స్థానంలో కుజ సంచారం, కేతు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే అష్టమంలో రాహువు, చంద్ర సంచారం ప్రతికూలతలు ఉన్నాయి. అష్టమ స్థానం ఆయుస్థానం కాబట్టి కొంచెం నరాలకు సంబంధించిన సమస్యలు రావటము, మనస్థిమితం లేకపోవటము, ఇలాంటి ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుంది. అట్లాగే సప్తమంలో శని సంచారం, శని సప్తమాధిపతి కాబట్టి సప్తమ స్థానం కుంభము కాబట్టి కుంభం అనుకూలతగానే ఉంటుంది. అట్లాగే రవి దృష్టి ఈ యొక్క శని మీద పట్టడం వల్ల, శని దృష్టి రవి మీద పట్టడం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంచెం తగు జాగ్రత్తలు వహించాలి. అట్లాగే దశమ స్థానంలో విశేషముగా గ్రహాలు ఉన్నాయి. అందువల్ల ఈ కుజుడు అనుకూలంగా ఉండడము, అట్లాగే బుధ, శుక్ర, గురువులు, రవిలు ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఈ అష్టమ రాహుకి చంద్రుడికి పరిహారం చేసుకుని, సప్తమ దృష్టి రవి దృష్టి శని మీద పడుతోంది కాబట్టి, శని దృష్టి రవి మీద పడుతోంది కాబట్టి కొంచెం పరిహారం చేసుకుంటే ఈ సింహరాశి వారు అనుకూలతలు ఉంటాయి. అష్టమంలో రాహు ఉండటం వల్ల ఓం రాహవే నమః అనుకుంటూ రాహు చుట్టూ 18 ప్రదక్షిణాలు చేయటము, అట్లాగే ఓం చంద్రాయ నమః అనుకుంటూ సోమవారం నాడు చంద్రుడి చుట్టూ 10 ప్రదక్షిణాలు చేయటం ద్వారా చంద్ర రాహు అనుకూలతలు వస్తాయన్నమాట. చంద్రుడికి బియ్యం దానము, రాహుకి మినుములు దానం ఇవ్వడం ద్వారా, అట్లాగే సప్తమ దృష్టి రవి మీద పడుతోంది కాబట్టి సింహస్యాధిపతి రవి కాబట్టి ఈ శనికి పరిహారం ఓం శనీశ్వరాయ నమః అనుకుంటూ శని పరిహారం చేసుకున్నట్లయితే ఈ రాశికి విశేష అనుకూలతలు కలిగి వీళ్ళు అనుకున్నటువంటి ఈ చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్నింటిలో కూడా ఉన్నత శ్రేణిగా విజయకేతనం ఎగరవేయటం జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.